ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. చైనా పదే పదే చేస్తున్న వక్రబుద్ధి ప్రయత్నాలకు భారత్ గట్టిగా బదులిచ్చింది. అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు చైనా పేర్లు మారుస్తూ వస్తున్న దుర్మార్గపు చర్యలకు చెక్ పెడుతూ సరిహద్దు రాష్ట్రంలోని 27 కీలక ప్రాంతాలను భౌగోళిక విశేషాలను సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్లో స్పష్టంగా గుర్తించింది. అసలు ఈ చర్య వెనుక భారత్ వ్యూహం ఏంటి? చైనా చేస్తున్న వాదనలను న్యూఢిల్లీ ఎలా తిప్పికొడుతుంది? వాచ్ ది స్టోరీ. అరుణాచల్ ప్రదేశ్ పై చైనా దురాక్రమణ ధోరణికి చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన తర్వాత ఆ రాష్ట్రంలోని 27 కీలక ప్రాంతాలు మరియు భౌగోళిక విశేషాలను సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్లో ప్రామాణిక పేర్లతో ఖరారు చేసింది. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు ఆ ప్రాంతాలను మరింత ఖచ్చితంగా గుర్తించేందుకే ఈ చర్య తీసుకున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ను జాంగ్నాన్ అంటూ డ్రాగన్ దేశం ఎప్పటికప్పుడు కొత్త పేరుతో జాబితాలు విడుదల చేస్తుండగా భారత్ మాత్రం ఈ అసంబద్ధ చర్యలను తీవ్రంగా ఖండిస్తూ వస్తోంది. ఈ అధికారిక జాబితాలో చారిత్రక వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్న అనేక ప్రాంతాలకు చోటు దక్కింది. వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న లాంగ్జూ, అప్పర్ సుబెన్సిరి జిల్లాలోని మాజా గ్రామం, అలాగే డిజోర్లా, రిజాల్లా, పుకుర్లా వంటి వ్యూహాత్మక హై ఆల్టిట్యూడ్ పాస్లను మ్యాప్లో చేర్చారు. 1962 నాటి భారత్ చైనా యుద్ధం ప్రారంభమైన తగ్లా ప్రాంతంతో పాటు మయన్మార్ సరిహద్దు వైపు భద్రతా దళాల కదలికలకు కీలకమైన జైరాంపూర్ లాజిస్టిక్స్ హబ్ను కూడా ఇందులో పొందుపరిచారు. వీటితో పాటు సాంబో సరోవర్, బరా కుందున్, చోటా కుందున్, ధన్బారి, ప్రీత్ నగర్, తేరిత్ నగర్, రామ్ నగర్, అలాగే తవాంగ్ రోడ్లో ఉన్న 1962 యుద్ధ వీరుడు జస్వంత్ సింగ్ రావత్ మెమోరియల్, జస్వంత్ గఢ్ వంటి ప్రాంతాలను కూడా స్పష్టంగా గుర్తించారు. ఈ జాబితాలో సాగర్, పద్మ, జ్యోతిరాగర్, బైసాఖి గ్రామాలతో పాటు 1962 యుద్ధ వీరుడు త్రిలోక్ సింగ్ థాపా జ్ఞాపకార్థం ఉన్న షేర్ ఈ థాపా మెమోరియల్, చోటా రోపుక్, బరా రోపుక్, శివాజీ నగర్, సున్పురా, కామ్లాంగ్ నగర్ మరియు బుద్ధ మందిర్ వంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. కాగా చైనా భారత్ భూభాగానికి కల్పిత పేర్లు పెట్టడం ద్వారా నిరాధారమైన కథనాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని న్యూఢిల్లీ స్పష్టం చేసింది. డ్రాగన్ చేస్తున్న ఇటువంటి చర్యలు భూమిపై ఉన్న వాస్తవాలను ఏమాత్రమూ మార్చలేవని హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్లో అంతర్భాగమేనని, చైనా పరిపాలనాపరమైన లేదా కార్టోగ్రాఫిక్ చర్యలు భారత ప్రాదేశిక స్థితిని ఎప్పటికీ మార్చలేవని భారత్ తేల్చి చెప్పింది. చైనా మొట్టమొదట 2017లో అరుణాచల్ ప్రదేశ్లోని 6 ప్రాంతాలకు పేర్లు మార్చగా ఆ తర్వాత 2021లో 15 ప్రాంతాలకు, 2023లో మరో 11 పేర్లతో జాబితాలను విడుదల చేసింది. అయితే చైనా చేసే ఇలాంటి ప్రకటనలు వట్టి బూటకమని, వాటికి ఎలాంటి చట్టబద్ధత లేదని భారత అంతర్జాతీయ వేదికలపై ఎలుగెత్తి చాటింది. ఇప్పుడు తాజా సర్వే ఆఫ్ ఇండియా అధికారిక మ్యాప్లో ఈ 27 ప్రాంతాలను స్పష్టంగా ముద్రించడం ద్వారా చైనా దురాక్రమణ పూరిత కవ్వింపు చర్యలకు భారత్ తన గట్టి వైఖరిని మరోసారి స్పష్టమైన సంకేతాల ద్వారా తెలియజేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.